మూవింగ్ ఆన్, గ్రీన్ దుబాయ్. ఎస్, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఎడారిలో అసలు పచ్చదనమే ఉండదు కదా, ఇసుక తిన్నెలు తప్ప చెట్టు చేమ అనేవి ఉండవు కదా, ఎటు చూసినా మైళ్ళ తరబడి ఇసుక దిబ్బలే కదా అనుకుంటున్నారా? ఒక్కసారి మీ ముందు కనిపిస్తున్న గ్రీన్ దుబాయ్ ని చూడండి. అలాంటి దుబాయ్ నగరం ఇప్పుడు పచ్చదనం సంతరించుకుని గ్రీన్ దుబాయ్ గా మారిపోయి హాయ్ అంటూ పర్యాటకులను పలకరిస్తోంది. ఎడారి మధ్యలో ఒయాసిస్ లా ఉండే అత్యాధునికమైన నగరం దుబాయ్ తీర్చిదిద్దబడుతోంది. ఆ మహానగరానికి పచ్చదనం అద్దుతోంది అక్కడి మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా దుబాయ్లోని రోడ్లు, ముఖ్య కూడళ్లలో 3 లక్షల కంటే ఎక్కువ మొక్కల్ని నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది కూడా. ఆ చెట్లన్నీ కూడా పెరిగి పెద్దదైతే అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తుంది అనేది మనం గ్రాఫిక్స్ రూపంలో స్క్రీన్ మీద చూస్తున్నాం. దుబాయ్లో గ్రీనరీ 3 మిలియన్ చదరపు మీటర్లకు పైగా విస్తరిస్తున్న దృశ్యాలవి. గ్రీన్ దుబాయ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లతీఫా బిన్ హమ్దాద్ స్ట్రీట్ లోని అల్ ఖైల్ రోడ్, 7వ ఇంటర్చేంజ్ సమీపంలోని షేక్ జాయిద్ రోడ్, అల్మినా రోడ్, షేక్ రషీద్ స్ట్రీట్, షేక్ జాయిద్ బిన్ హమ్దాన్ స్ట్రీట్, అల్ అమర్దీ స్ట్రీట్, ఇలాంటి ప్లేసెస్ లో ప్రధానమైన మార్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్గాల్ని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా చేసుకుంది. ఈ జోన్స్ లో 3 లక్షల కంటే ఎక్కువ మొక్కల్ని నాటారు. వాటితో పాటు సీజన్ కి అనుగుణంగా వికసించే పూల మొక్కల్ని సైతం పెంచారు. ఈ మొక్కలకి నీళ్లు అందించడానికి రిమోట్ పర్యవేక్షణతో భూగర్భ నీటి పారుదల వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొక్కల పెంపకంతో దుబాయ్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఇక స్థానిక వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకుని మొక్కల ఎంపిక అనేది జరిగింది. స్థానిక వృక్షాలతో పాటు బోగన్ విల్లా, విలింగ్టోనియా, చోర్సియా, వాషింగ్టోనియా లాంటి పుష్ప జాతుల మొక్కల్ని కూడా ఎంపిక చేసుకుని నర్సరీల్లో పెంచి ఆ తరువాత వాటిని ప్రముఖ కూడళ్లలో నాటుతారన్నమాట.